అందరికీ నమస్కారం. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి మనందరికీ తెలిసిందే. ఆయన అనేక భాషల్లో అనేక చిత్రాల్లో నటించినటువంటి అనుభవం ఉంది. అనేక మంది ప్రేక్షకుల మనసును కూడా చురగొన్నాడు. అందులో ఒక నటుడిగా ప్రకాష్ రాజ్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఆయన్ని అందరూ అభినందించాల్సిందే. ఆయన నటనకు కావచ్చు, ఆయన దీనికి కావచ్చు, ఆయన ఓర్పు సహనానికి. అయితే ఇదే సమయంలో అదే ప్రకాష్ రాజు ఇటీవల కొన్ని కాంట్రవర్సీ విషయాల్లో పదే పదే మాట్లాడుతూ ముఖ్యంగా బీజేపీని అటాక్ చేయటం, ఇక్కడ కూటమి పార్టీని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి అటాక్ చేయడంతో ఆయన పదే పదే న్యూస్లో కూడా నిలుస్తూ వచ్చాడు. అయితే తాజాగా ఒక వాటర్ వివాదం అనేది ఆయన నిన్న మొన్న ఒక వీడియో విడుదల చేశాడు. ఏమనంటే బెంగళూరులో తనకున్నటువంటి ఓటు హక్కును బీజేపీ తొలగించింది. నేను అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను సార్, నా ఓటు హక్కు తొలగించారు. ఇప్పుడు నా ఓటు హక్కునైతే తొలగించగలిగారు, కానీ మీ ఓటమినైతే ఎవరు ఆపలేరు కదా అని చెప్పి ఆయన ఒక కర్ణాటక భాషకు సంబంధించినటువంటి భాషలో ఆయన ఒక వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. కన్నడలో మాట్లాడుతూ ఒక వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. సో ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాకపోతే ప్రకాష్ రాజ్ ఇక్కడే కొంత పప్పులో కాలేసాడని చెప్పొచ్చు. వాస్తవానికి ఆయన ఓటు హక్కు తొలగించలేదు. సో ఆయన పూర్తి విషయాన్ని తెలుసుకోకుండానే ఒక వీడియో చేసి సోషల్ మీడియా వేదికగా పెట్టడం, దాన్ని బీజేపీని ఎలక్షన్ కమిషన్ని నిందించడంతో ఇది దేశవ్యాప్తంగా చర్చగా మారింది. సో ట్రోలర్స్ కావచ్చు, లేదా బీజేపీ కావచ్చు, లేదా న్యూట్రల్స్ కావచ్చు, సో ప్రకాష్ రాజ్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. దానికి సంబంధించినటువంటి వార్తలు కూడా సోషల్ మీడియాలో బలంగా వస్తున్నాయి. వాస్తవానికి విషయం ఏంటంటే కర్ణాటకలో సర్ప్రక్రియ జరుగుతున్న క్రమంలో ఆయన ఏదైతే ఒక అడ్రస్ బెంగళూరులో ఒక అడ్రస్ ఇచ్చాడో, ఆయన ఉంటున్నానని ఒక అడ్రస్ ఇచ్చాడో, ఆ అడ్రస్లో ఆయన గత 4 సంవత్సరాలుగా ఉండటం లేదు. ఎవరు? ప్రకాష్ రాజు. సో అలాగే ఈ ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రకాష్ రాజుని సంప్రదించినప్పుడు నేను అక్కడ ఉండటం లేదు, వేరొక అడ్రస్లో ఉంటున్నానని ఇదే ప్రకాష్ రాజు స్వయంగా వాళ్ళకి సమాధానం కూడా ఇచ్చినట్టుగా చెబుతున్నారు. అయితే ఏం చేశారు అధికారులు? ఏం చేశారు? ఓటు హక్కు తొలగించలేదు. అధికారులు ఏం చేశారు అంటే ఆయనను చిరునామా మారిన జాబితాలో చేర్చారు. అంటే అది ఓటు తొలగించడం కాదు. చిరునామా మారిన జాబితాలో చేరిస్తే మనం ఏం చేయాలి? కొత్త చిరునామాతో అప్డేట్ చేసుకోవాలి. మళ్ళీ ఎన్నికల సంఘానికి ఒక అప్లికేషన్ పెట్టుకుని నా చిరునామా పలానా ప్లేస్ నుంచి పలానా ప్లేస్కు మారింది అంటే మీకు ఓటర్ ఐడిలో చిరునామా మార్చి మీకు ఓటర్ ఐడి ఇస్తారు. సో కాబట్టి చిరునామా మారిన జాబితాలో మాత్రమే ప్రకాష్ రాజుని చేర్చారు తప్ప తొలగించిన ఓట్ల జాబితాలో చేర్చలేదు. సో ఇది ప్రకాష్ రాజు మిస్ అయ్యాడు. ఆయన క్లారిటీ మిస్ అయ్యి తొందరపడి ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయింది. అయితే విషయం ఏంటంటే ప్రకాష్ రాజ్కి దాదాపుగా 3-4 రాష్ట్రాల్లో ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయనేది సాధారణంగా ఆరోపణ. దీనికి సంబంధించి మల్టిపుల్ ఓటర్ కార్డ్స్ ఉన్నందుకు గాను ప్రకాష్ రాజ్కి నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా గతంలో కోర్టు జారీ చేసింది. మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు, ఆ న్యూస్ క్లిప్స్ అన్ని స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. సో గతంలోనే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎవరికి? ప్రకాష్ రాజ్కి. ఎందుకంటే 1 కంటే ఎక్కువ చోట్ల ఓటర్ కార్డులు ఉండటం కరెక్ట్ కాదు అని చెప్పి ఒక న్యాయవాది వేసినటువంటి బిల్లులో భాగంగా అప్పట్లో కోర్టు విచారణకు హాజరు కాకపోతే ఆయనకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. బట్ తర్వాత ఆయన తరపు లాయర్ కోర్టుకి హాజరవటం, స్వయంగా ప్రకాష్ రాజే కోర్టుకు హాజరై కొంత వివరణ ఇవ్వడంతో ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ను వెనక్కి తీసుకున్నారు. మీరు అది కూడా చూడొచ్చు. సో ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ని అయితే వెనక్కి తీసుకోవడం జరిగింది. అంటే ప్రకాష్ రాజు మీద 1 కంటే ఎక్కువ ఓటర్ ఐడీలు ఉన్నాయనే నేపథ్యంలో కేసు నమోదైన మాట వాస్తవం. అది నిజమా కాదా అనేది ఎలక్షన్ కమిషన్ తేల్చాలి. ఈయనకి తెలంగాణలో ఉంది, అలాగే కర్ణాటకలో ఉంది, ఇంకొక రాష్ట్రంలో ఎక్కడో కూడా ఉన్నట్టు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది అని కొన్ని వార్తలు వచ్చాయి. సో ఉందా లేదా అనేది అధికారికంగా ధృవీకరణ కాలేదు. అలాగే నిన్న ఎన్నికల సంఘం కూడా స్పందించింది. ప్రకాష్ రాజ్ ఎప్పుడైతే నా ఓటును తొలగించారని చెప్పి బీజేపీని ఎన్నికల సంఘాన్ని బ్లేమ్ చేసి ఒక వీడియో పెట్టాడో దానికి నిన్న ఎన్నికల సంఘం కూడా అయితే స్పందించింది. సో ఎన్నికల సంఘం స్పందిస్తూ బెంగళూరు సెంట్రల్ విభాగ శాంతినగర్ నియోజకవర్గంలో ఇచ్చిన చిరునామాలో ఆయన 4 ఏళ్లుగా ఉండటం లేదని ఎన్నికల అధికారులు గుర్తించి వివరాలు నమోదు చేశారు. కర్ణాటకలో ఎక్కడైనా నివాసం ఉంటే దానికి సంబంధించిన పత్రాలు అందించి ఫామ్ నెంబర్ 6 ద్వారా ఓటర్గా పేరు నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. శాంతినగర్ నియోజకవర్గంలో ప్రకాష్ రాజ్ నివాసం వద్దకు వెళ్లిన అధికారులు, భాజపా నాయకులు వేరువేరుగా వెళ్లి ఇరుగు పొరుగు వారితో మాట్లాడి ధృవీకరించుకున్నటువంటి వీడియోలు పెట్టారు. వాస్తవానికి ప్రకాష్ రాజ్కు తమిళనాడు, కేరళ, తెలంగాణలో ఓటు హక్కులు ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి గతంలో కేసు కూడా నమోదైంది. దీనికి సంబంధించి ఇప్పుడు ముందుగా ప్రకాష్ రాజు పెట్టినటువంటి వీడియో ఏదైతే ఉందో ఒకసారి అది మీరు చూడండి. I want to share a joke with you. I am one of the 65 lakh voters whose vote right has been deleted from Bangalore constituency after SIR. Nice joke, no? I was born in this constituency. I lived in this constituency. I had my schooling, college,
theatre. And for your kind information, I was an MP candidate of this constituency too. Well, the joke is nice. Game on. Let me see what is the process I have to go through. Kya kagas dikhana padega to get back my voter ID. Well, game on. But one little word. My friend, you can use your powers to deny few of the citizens the right to vote who may not elect you. But can you stop us, my dear friend, from our power of bringing you down? Just asking. Bye. సో చూశారు కదా, ఇది ప్రకాష్ రాజు పెట్టినటువంటి వీడియో. ఎప్పుడైతే ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిందో దాంతో ఎన్నికల సంఘం అధికారులు ఈ ప్రకాష్ రాజు ఉంటున్నాను అని చెప్పినటువంటి చిరునామా ఉన్నటువంటి ఇంటి వద్దకు వెళ్ళి మరొక వీడియో కూడా విడుదల చేశారు. సో ప్రకాష్ రాజు అనే వ్యక్తి గత 4 సంవత్సరాలుగా అక్కడ ఉండటం లేదని, కాబట్టే తనను ఓటర్ల జాబితాలో చిరునామా మారిన జాబితాలోకి మార్చాము అని చెప్పి స్వయంగా ఎన్నికల అధికారులే నేను ఒక వివరణ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా ఉంది, ఒకసారి మీరు చూడండి. ನಮಸ್ಕಾರ, ನಾನು ಚೆನ್ನಪ್ಪ ಬಾಳಿಗಟ್ಟಿ ಅಂತ ಬೂತ್ ನಂಬರ್ 7 ಗಾರ್ಡನ್ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಮೊದಲನೇ ಸಲ 2-3 ಸಲ ಚೆಕ್ ಮಾಡಿದಾಗ ಪ್ರಕಾಶ್ ರಾಜ್ ಸರ್ ಅವರು ಇಲ್ಲಿಂದ ಶಿಫ್ಟ್ ಆಗಿದ್ದಾರೆ ಅಂತ ಕೇಳಿ ಬಂದಿದ್ದ ಕಾರಣ ನಾನು ಇದನ್ನ ಮಾಡಿದ್ದೆ, ESC ಮಂಜರ್ ಹಾಕಿ ಶಿಫ್ಟ್ ಮಾಡಿದ್ದೆ. ಇವಾಗ ಜಾಲತಾಣದಲ್ಲಿ ಅವರು ವಿಡಿಯೋ ಪೋಸ್ಟ್ ಮಾಡಿದ್ರಿಂದ ನಾನು ಮರುಪರಿಶೀಲನೆಗಾಗಿ ನಮ್ಮ ಸೂಪರ್ವೈಸರ್ ERO ಜೊತೆ ಬಂದು ನಾವು ಮತ್ತೆ ಕನ್ಫರ್ಮೇಶನ್ ಬಂದಿದ್ದೀವಿ. ಇವಾಗಲೂ ಕೂಡ ಅವರು ಓನರ್ ಜೊತೆ ಮಾತಾಡಿ ಎಲ್ಲ ಕನ್ಫರ್ಮೇಶನ್ 4% ಅವರು ಇಲ್ಲಿಂದ ಹೋಗಿದ್ದಾರೆ ಅಂತ ತಿಳಿದು ಬಂದಿದೆ. ಮತ್ತು ನಮ್ಮ ಹತ್ರ ಇವರು ಮೇಡಮ್ ಇದ್ದಾರೆ, ಅವ್ರ ಜೊತೆ ಅವರು ಕೂಡ ಇದೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಮೇಡಮ್ he was the corporation had he was here when the election was there. It's 4 years since he left and the other people living here. It is given for rent. Prakash was just building nearly 3-4 years back. Okay. Thank you. సో చూశారు కదా, దీనికి సంబంధించి కర్ణాటక బీజేపీ పార్టీ కూడా రెస్పాండ్ అవుతూ ఏదైతే ప్రకాష్ రాజు పెట్టిన వీడియో ఉందో దాన్ని క్వైట్ చేస్తూ ఒక వివరణ కూడా పెట్టారు. ఏదైతే ఇప్పుడు ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి వివరణ ఉందో అదే వివరణ పెట్టి ఆయన మిస్లీడ్ ఫేక్ న్యూస్ తో ప్రజలను మభ్య పెడుతున్నారని చెప్పి కర్ణాటక బీజేపీ ఒక వివరణ కూడా ఇచ్చింది. అంటే మొత్తంగా కంగారు పడి ఒక రకంగా ప్రకాష్ రాజు మారిన చిరునామాలో పెట్టారా, ఓటు తొలగించారా అనేది ధృవీకరించుకోకుండానే ఆయన దీనికి సంబంధించి వీడియో చేయడం అనేది ఇప్పుడు దుమారం రేగింది. తర్వాత ఎన్నికల సంఘం స్పందించిన తర్వాత ఆయన ఏమన్నా వివరణ ఇస్తూ ఆ పాత వీడియోని డిలీట్ చేస్తారని భావించారు, కానీ ఇప్పటి వరకు ఆయన వివరణ ఇవ్వటం కానీ ఆ పాత వీడియోని డిలీట్ చేయటం కానీ అయితే చేయలేదు. సో ఈ ఓటర్ కార్డుకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే ఆయనకి 3-4 రాష్ట్రాల్లో ఓటర్ కార్డులు ఉన్నాయని చెప్పి కేసు నమోదు అవటం, ఒక దశలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం, ఆ తర్వాత ఈయన స్వయంగా కోర్టుకు హాజరైన తర్వాత ఆ నాన్ బెయిలబుల్ ని వెనక్కి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఈ ఓటర్ ఐడీలకు సంబంధించినటువంటి కేసు ఇంకా నడుస్తుంది. 1 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఓటర్ ఐడీలకు సంబంధించి ప్రస్తుతం కేసు నడుస్తుంది, ఇంకా కొట్టివేయలేదు. అంటే కేసు నమోదైందంటేనే కొద్దో గొప్ప ఆధారాలు ఉంటేనే కేసు తీసుకుంటుంది. ఎందుకంటే ఎవరైతే పిటిషన్ వేశారో ఆయన కొద్దో గొప్ప ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. మొత్తంగా ప్రకాష్ రాజు ఇటీవల రావణ్ విషయంలో ఆంధ్రాలో ఏమైందో మనందరం చూసాం. తరువాత రావణ్ మీద దేశద్రోహం చట్టం కింద కేసు నమోదు చేసిన తర్వాత ప్రకాష్ రాజు అయితే దాని గురించి దాదాపుగా పూర్తిగా మాట్లాడటం మానేసినటువంటి పరిస్థితి. మేబీ ఎందుకు మానేశాడనేది ఆయనకే తెలియాలనుకుంటే ఆ తర్వాత కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అనేక ఉద్యమాల్లో మొన్న విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంలో కావచ్చు, ఇటీవల చురుగ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి. బట్ రావణ్ విషయంలో మాత్రం ఇటీవల నోరు మెదపటం లేదు. తాజాగా ఓటర్ ఐడి వివాదంలో చిక్కుకుని మరొకసారి తొందరపడి వీడియో విడుదల చేయడం ద్వారా ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు ఆయన తీవ్ర స్థాయిలో అయితే ట్రోల్ చేయడం జరుగుతుంది. సో ప్రకాష్ రాజు వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.